సైనిక పాలనన్నా రావాలి. లేదంటే గనక చీలికలు, గొడవలు పాకిస్తాన్‌లో గ్యారంటీగా జరుగుతాయి. ఆసిఫ్ మునీర్ ఇప్పుడు అక్కడ సైనిక చీఫ్. వాస్తవంగా ఆ ప్లేస్‌లోకి రావాల్సినోళ్ళు ఇప్పటికి ఇద్దరు అవకాశాలు కోల్పోయారు. భవిష్యత్తులో గూడా అవకాశాలు లేవు. అప్పుడు ఆర్మీలో పనిచేస్తున్నోళ్ళకి, మిగతా దళాల్లో పనిచేస్తున్నోళ్ళకి తమ నెత్తిన రిటైర్ అయినోడు ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా? ఎవరి వల్ల జరుగుతోందిది? షాబాజ్ షరీఫ్ వల్ల జరుగుతుంది. షాబాజ్ షరీఫ్‌కి సరైన బలం లేకపోవడం వల్ల జరుగుతుంది. మరి షాబాజ్ షరీఫ్‌ని, ఆసిఫ్ మునీర్‌ని నిలువరించాలంటే ఇమ్రాన్ ఖాన్‌ని పైకి తేవాలి. అక్కడ దేశంలో ఆదరణ పరంగా చూస్తే షాబాజ్ షరీఫ్ కంటే కూడా, ఆసిఫ్ మునీర్ కంటే కూడా ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు సైన్యంలో 2గా చీలిక జరుగుతోంది. ఒక వర్గం ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా ఆల్రెడీ ప్రచారం ప్రారంభించింది. ఒక వర్గం ఇమ్రాన్‌కి వ్యతిరేకంగా షాబాజ్‌ని, ఆసిఫ్ మునీర్‌ని సపోర్ట్ చేస్తూ సాగుతోంది. ఇది క్రమంగా పెరుగుతది. ఇప్పుడు ఓ రకంగా చిచ్చు రాజుకుంది. పతాక స్థాయికి చేరిన వేళ సైన్యం కొట్టుకు సచ్చే రోజులొస్తాయి.